అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని, ఒకరు దానం చేసే రక్తం ద్వారా మరొకరి ప్రాణం దక్కుతుందని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ డాక్టర్ శ్రావణి అన్నారు. రక్తదానం చేస్తే అనారోగ్యానికి గురవుతామన్నది కేవలం అపోహ మాత్రమేనని, ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని సూచించారు. సిద్దిపేట మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా సిద్దిపేట సర్వజన ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రంలో స్వచ్ఛందంగా 25 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారిని శ్రావణి, అసోసియేషన్ అధ్యక్షుడు సంతోష్ కుమార్ మాట్లాడారు. రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. 3 నెలలకోసారి రక్తం ఇస్తే చెడు రక్తం పోయి మంచి రక్తం తయారవుతుందన్నారు. గతంలో కూడా అసోసియేషన్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేశామని, ఇక ముందు కూడా మరిన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. అనంతరం మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులను రక్తనిధి కేంద్ర నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు, రక్తనిధి కేంద్రం నిర్వాహకులు పాల్గొన్నారు. మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం పెట్టడం జరిగింది. రక్తదానం చేయడం వల్ల ప్రతి ఒక్కరికి మళ్ళీ కొత్త రక్తం వస్తుంది. 45 కిలోలు దాటిన వాళ్ళు 3 నెలలకు ఒకసారి రక్తం చేస్తే మనకు మంచిది, మనం ఒక ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతాము. 3 నెలలకు ఒకసారి ఎవరైనా రక్తం దానం చేయొచ్చు. దానివల్ల మనకు కొత్త రక్తం వస్తుంది, ఇంకొకరి ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతారని చెప్పని మేము ఈరోజు ఈ క్యాంప్ పెట్టడం జరిగింది. మేము అంతకుముందు కూడా చాలా కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేశాము. మున్ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు మా సభ్యుల సహకారంతో చేస్తాము. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రావణి, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్, జీజీహెచ్ సిద్దిపేట అండి. ఈరోజు మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు, మన సిద్దిపేట వాళ్ళు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరం అరేంజ్ చేశారు. 30 మెంబర్స్ కన్నా ఎక్కువ ఇస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. చాలామంది లైఫ్స్ కాపాడిన వాళ్ళు అవుతారు. ఇలానే చాలామంది ముందుకు వచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అరేంజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.